సో అజారుద్దీన్ పేరు ఎమ్మెల్సీగా మరి గవర్నర్కు పంపించిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఆయనతో పాటు కోదండరాం పేరు కూడా పంపించారు. అయితే తెలంగాణ మరి జూబ్లీహిల్స్కు సంబంధించిన అంశంలో తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అదే క్రమంలో ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ అయితే ఒక నిర్ణయం తీసుకుంది. సో ఎమ్మెల్సీగా ఇంకా అజారుద్దీన్కి సంబంధించి ఆ ప్రక్రియ ఏదైతుందో గవర్నర్ నుంచి పూర్తిగా అప్రూవల్ కాలేదు. సో ఎమ్మెల్సీగా ఆమోదం ఆ ఫైల్కి సంబంధించిన ఆమోదం ఇంకా పూర్తి కాలేదు. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అనూహ్యంగా ఏదైతే జూబ్లీహిల్స్ సంబంధించిన అంశంలో తీసుకున్న నిర్ణయం ఏదైతుందో సో అజారుద్దీన్ని ఈరోజు మధ్యాహ్నం 12:15 మరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. సో దాంట్లో ఇప్పటికే రాజ్భవన్లో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సో ఆయనను ఎమ్మెల్సీగా చేసిన తర్వాత మంత్రిగా తీసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే ఎమ్మెల్సీగా గవర్నర్ దగ్గర నుంచి ఇంకా ఆ ఫైల్కు ఆమోదం పొందలేదు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరి రేవంత్ సర్కార్ అయితే తన క్యాబినెట్లోకి అంటే రేవంత్ తన క్యాబినెట్లోకి ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఓట్ల విషయంలో కావచ్చు, తర్వాత ఆ అభివృద్ధి విషయంలో కావచ్చు. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే ఎంఐఎం మద్దతు తీసుకుంటున్న కాంగ్రెస్ అయితే మరొకసారి అజారుద్దీన్ని అంటే ప్రముఖ క్రికెటర్ ఆయన, కాంగ్రెస్లో సీనియర్ నాయకులు, సో ఆయనను మంత్రిగా చేయాలనే లక్ష్యంతో మరి గతంలోనే ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ గవర్నర్ కోటాలో పంపించారు. గవర్నర్ నుంచి ఆమోదం రాలేదు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఎలాగైనా జూబ్లీహిల్స్ గెలిచి తీరాల్సిందే అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు స్పష్టమవుతుంది. సో దాంట్లో భాగంగానే అజారుద్దీన్కి ఇప్పుడు మంత్రి పదవి కేటాయిస్తున్నారు. అయితే దీంట్లో బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా మరి ఈ అంశంలో ఇది మోడ్ ఆఫ్ కోడ్ కండక్ట్కి ఇది విరుద్ధము. సో దీంట్లో గవర్నరు అజారుద్దీన్ చేత మంత్రిగా ఎలాగ ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పి కూడా మరి బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తుంది. అదే క్రమంలో బీజేపీకి సంబంధించి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు కూడా నిన్న ఎలక్షన్ కమిషన్ను సంప్రదించడం కావచ్చు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం కావచ్చు. సో మొత్తానికి ఓటర్లను ప్రభావితం చేసే దిశగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తుందని చేసిన కంప్లైంట్స్ అయితే ఇప్పుడు మరి కాసేపట్లో అంటే ఇప్పుడు 7 గంటలు అవుతుంది కనుక 12:15 అజారుద్దీన్కి సంబంధించిన మంత్రి పదవి అంశంలో కావచ్చు, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అంశంలో ఇంకా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. సో దాంట్లో మరి ఇది గతంలో రాజస్థాన్లో చేయడం జరిగింది. సో అప్పుడు రాజస్థాన్లో బీజేపీ చేసింది. సో ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థిని మరి మంత్రిగా చేసి అప్పుడున్న ఎన్నికల్లో వాళ్ళు లబ్ధి పొందారు. ఇప్పుడు అడ్డుకుంటున్నారు. దానికి బీఆర్ఎస్ సహకరిస్తుందని కాంగ్రెస్ కూడా ఆరోపిస్తుంది. ఇదే అంశంలో బిగ్ డిబేటు. దీంట్లో మరి నిన్న మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అలాగే బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి హైదరాబాద్ నివాసి, హైదరాబాద్ బిడ్డ శ్రీ మహమ్మద్ అజరుద్దీన్ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. వారు ప్రత్యేకంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్కి ప్రత్యేకంగా ఒక లేఖ రాసి అజరుద్దీన్ గారిని రాష్ట్ర క్యాబినెట్లోకి కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ప్రభుత్వంలోకి ఆయన మంత్రివర్గంలో తీసుకుంటున్నారు అని పత్రికల ద్వారా తెలిసింది. అటువంటి వ్యక్తిని ఇప్పుడు క్యాబినెట్లోకి తీసుకోవద్దు అని చెప్పి వారు ప్రత్యేకంగా లేఖ రాశారు. కీర్తి ప్రతిష్టలు దేశానికి, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి అజరుద్దీన్ని ఎవరైనా మంత్రివర్గంలో తీసుకొని గౌరవిస్తూ ఉంటే సాదరంగా స్వాగతించి అభినందించాల్సింది పోయి అటువంటి వ్యక్తిని తీసుకోవద్దు అని చెప్పి లేఖ రాయటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగానే మనం చేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అవకాశాన్ని తల్లదన్న విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చూశారు 42% బీసీ రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి
ప్రయత్నాన్ని అడ్డుదలినటువంటి సందర్భాలు చూసాం మనం. 42% రిజర్వేషన్ రాకుండా అడుగడుగున కేంద్ర ప్రభుత్వం అడ్డు వేస్తూ వచ్చింది. ఇవాళ మైనార్టీకి అవకాశం ఇస్తానంటే కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అజరుద్దీన్ గారు గొప్ప క్రీడాకారుడు, దేశ ప్రతిష్టని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన క్రీడాకారుడు. వారి మంత్రులకు తీసుకుంటే ఒక మంచి సంకేతం పోతాం అనే ఉద్దేశంతో ఏఎస్సీ నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలపించినారు. దీన్ని కుటిల ప్రయత్నాలు చేసి ఆపే ప్రయత్నంలో బీజేపీ ఉంది. ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. అందరూ కూడా దీన్ని లోతుగా అర్థం చేసుకొని వీళ్ళు కుటిల ప్రయత్నాలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మధ్య ఉన్నటువంటి చీకటి ఒప్పందం ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో మరి ఇదే అంశంలో డిబేట్లో పాల్గొంటున్నారు బొల్ల మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, కోటేశ్వరరావు గారు పొలిటికల్ అనలిస్టు, సో పవన్ మల్లాది గారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఆచార్య గారు బీజేపీ నాయకులు ఉన్నారు. ముందుగా మరొకసారి పవన్ మల్లాది గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఆయన ఏం చెప్తారు? పవన్ గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు? మొత్తానికి ఈ సమయంలో మీకు ఒక ఓటమి భయం పట్టుకుంది, అందుకనే అనూహ్యంగా అజారుద్దీన్ గారికి మీరు మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. మైనార్టీ ముస్లిం ఓట్లు ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో కీలకంగా ఉండబోతున్నాయి కనుక ఇప్పటికే ఎంఐఎం మద్దతు తీసుకున్నప్పటికీ కూడా మీకు ఏదైతే ఆ ఓట్లు పూర్తిగా గంపగుత్తగా పడట్లేదు, కొంత బీఆర్ఎస్కు కావచ్చు, ఆ బీఆర్ఎస్కు ఖాతాలో పడుతున్నాయి కనుక వాటిని పోలరైజేషన్ చేసుకునే కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఆమోదం ఎక్కడైతే గవర్నర్ దగ్గర ఇంకా ఆమోదం పొందలేదో అయినప్పటికీ కూడా మీరు ఇప్పుడు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారనే ఆరోపణలు చేస్తున్న క్రమంలో మీరేం చెప్తారు? మీకు నమస్కారం, అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు అనేది జూబ్లీహిల్స్ ఎలక్షన్ అప్పటి నుంచి మల్లాది గారు కొంచెం వెనక్కి జరగండి, మీ హెడ్ ఇది తలక్. వెరీ గుడ్, ఓకే, రైట్ మాట్లాడండి. అయితే ఇప్పుడు మీరు చూస్తే 3 సార్లు గోపీనాథ్ గారు అక్కడ గెలిచారు. 3 సార్లు అక్కడ గోపీనాథ్ గారు గెలిచినప్పుడు గోపీనాథ్ గారు ట్రెండింగ్ చూస్తే ఫస్ట్ టైం 2014లో వారు కంటెస్ట్ చేసినప్పుడు 20,000 ఓట్లు, 50,000 ఓట్లు వచ్చింది, 31% ఆఫ్ ఓటింగ్ పడింది. 2018లో చూస్తే 69,000 ఓట్లు పడ్డాయి, విచ్ ఈస్ 45% ఆఫ్ ఓటింగ్. 2023లో చూస్తే గోపీనాథ్ గారికి 80,000 ఓట్లు పడ్డాయి, విచ్ ఈస్ ఆఫ్ 44% ఆఫ్ ఓటింగ్. 410 బూతులున్నాయి, 410 బూతులు సమానంగా 6 డివిజన్స్. సో ఓవరాల్గా ఒక బై ఎలక్షన్ ఉన్నప్పుడు హై కరెంట్ ఆఫ్ ఎలక్షన్ అనేది నడుస్తుంది. హై కరెంట్ ఆఫ్ ఎలక్షన్ నడిచినప్పుడు ప్రతిపక్షంగా వాళ్ళ యొక్క ఎత్తులు అనేవి వాళ్ళు వేస్తారు, ప్రభుత్వంలో ఉన్న పార్టీగా ఎవరైనా వాళ్ళ ఎత్తులు వాళ్ళు వేస్తూనే ఉంటారు. ఒకసారి మనం మునుగోడు ఎలక్షన్ చూసినప్పుడు మునుగోడు ఎలక్షన్కి ముందు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం మనం చూడలేదా? ఎన్ని వందల కోట్లు మునుగోడు ఎలక్షన్లో వీళ్ళు పారబోషన్ అనేది మనం చూడలేదా? బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని బీఆర్ఎస్ పార్టీ మండలంలో ఉన్నటువంటి మండలానికి ఒక మంత్రిని, ఒక గ్రామానికి ఒక బూత్కి ఒక ఎమ్మెల్యేను డబ్బులు పెట్టి పంపించింది మనం చూడలేదా? ప్రత్యక్షంగా నేనే అక్కడ 20 రోజులు ఉండి పనిచేసినటువంటి పరిస్థితులు అన్ని చూసినా. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు అజారుద్దీన్ గారి మీదకి వచ్చారు. ఓకే, యాక్చువల్గా ముస్లిం ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది స్టేట్. మనం ఆల్రెడీ హైదరాబాద్లో ఉంటాం, ఇది నిజాం రూల్ స్టేట్. వాళ్ళకి కంపల్సరీగా ఒక సీట్ ఇవ్వాలి, ఒక మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ ప్రపోజల్ ఎప్పుడో కాంగ్రెస్ పార్టీకి దగ్గర, తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉంది ఆల్రెడీ ఈ ప్రపోజల్. ఇది మైనార్టీకి మనం ఒక మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఆల్రెడీ మీరు చూస్తే గత ప్రభుత్వంలో వీళ్ళు అలీ గారికి 2 సార్లు వాళ్ళు హోమ్ మినిస్టర్ ఇచ్చారు. అలీ గారు ఏమన్నా డైరెక్ట్ ఎలక్టెడ్ కాదు కదా, ఆల్రెడీ మనం చూసినాం కదా. వారికి ఎమ్మెల్సీ ఇచ్చి వారిని హోమ్ మినిస్టర్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసినాం కదా. సో ఇటువంటివన్నీ రాజకీయంలో సామాన్యం, రైట్? అయితే అలిగేషన్ ఎవరు చేస్తారు ఇక్కడ? అలిగేషన్ ఈజ్ మేడ్ బై ద బీజేపీ గవర్నమెంట్, బీజేపీ పార్టీ, నాట్ ది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఇండైరెక్ట్ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎందుకు మరి బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చి మాట్లాడతలేదు? ఎందుకంటే బీజేపీ పార్టీ వ్యూహం ఏంటంటే ఏదైతే ముస్లిం మైనారిటీ ఓటు ఉందో దట్ విల్ గెట్ స్ప్లిట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పార్టీ అనేది. ఎందుకంటే వాళ్ళు గతంలో ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫేవర్లో కొంత బీఆర్ఎస్ పార్టీ ఓటు పోయేటువంటి అవకాశం ఉంటుంది. అది బీజేపీ పార్టీకి బెనిఫిట్ అయింది. సో ఇప్పుడు అజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం, ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మినిస్టర్ అనౌన్స్ చేయడం, అది డ్యూరింగ్ ది ఎలక్షన్ ప్రాసెస్ లో జరగడం అనేది వన్ సైడ్ గా మైనారిటీ ఓటు అనేది పోతుందేమో అనేటువంటి భయంతో బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడకపోతలేదు. బీజేపీ పార్టీ మాత్రం దీని మీద అలిగేషన్స్ చేసి
వాళ్ళు ఇప్పుడు దీన్ని ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేస్తారు. ఇంతకుముందు మీరే చెప్పారు, శ్రీగంగానగర్ లో జరిగినటువంటి కరణ్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలో ఆ ఉప ఎన్నికకు 20 రోజుల ముందే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి మంత్రి పదవి అనౌన్స్ చేసినటువంటి విషయం మీరే చెప్పారు. నిన్నటి నుంచి కూడా వార్తలలో స్క్రోల్ అవుతాం. సో ఒక స్టాండర్డ్ ని సెట్ చేసేదే బీజేపీ పార్టీ, మళ్ళీ అదే స్టాండర్డ్ మీద డబుల్ వాయిస్ చేసేది కూడా బీజేపీ పార్టీ. ఇప్పుడు వాళ్ళు చేసినప్పుడేమో మంచి అవుతుంది, మనం చేసినప్పుడు చెడు అవుతుంది. ఇప్పుడు లాస్ట్ 13 ఏళ్ళ నుంచి చూసుకుంటే బీజేపీ పార్టీనే కదా ఎలక్షన్ కమిషన్ ని కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ ని కానివ్వండి, ఈడీని కానివ్వండి, సిబిఐని కానివ్వండి, ఎట్లా వాళ్ళ యొక్క అవసరాల కోసం ఉపయోగించుకుంటుందో మనం చూస్తలేమా? సో ఇవాళ మళ్ళీ వాళ్ళే వచ్చి ఒక సెట్ స్టాండర్డ్ ని క్రియేట్ చేసిన తర్వాత దాని మీద మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయ్యి కాంగ్రెస్ పార్టీ మీద నిందలేయడం అనేది మంచిది. అట్లనే ఇంతకుముందు మనం చూసినాం 2011, 2014, 2024 వరకు బీఆర్ఎస్ పార్టీనే ఉంది కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 42 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను వాళ్ళ పార్టీలోకి తీసుకొని అరాచకం సృష్టించేది లేదా? ఇప్పుడు దాని మీద కోర్టుకు పోయి లబోదిబోని మొత్తుకున్నాం. అదే వాళ్ళు ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు మా పార్టీలోకి వచ్చినాం అని జాయిన్ అయినామని వాళ్ళు చెప్పినప్పుడు. సో ఇటువంటివన్నీ సమయానుభావంగా మాట్లాడినప్పుడు కొంత రాజకీయం అనేది ఉంటుంది, కానీ అది మాట్లాడకుండా సమయానుభావంగా మాట్లాడకుండా సహజ న్యాయం కోసం మాట్లాడిన వాళ్ళు రాజకీయాలలో లాంగర్ రన్ లో నిలబడతారు. అజరుద్దీన్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అనేది, మంత్రి పదవి ఇవ్వడం అనేది ఈ ఎలక్షన్ కి సంబంధించింది కాదు. ఇది ఒక ప్రాసెస్, ఆ ప్రాసెస్ లో చేయాల్సినటువంటి అవసరం ఉంది, చేశారు. కాబట్టి టైమింగ్ అట్లా కలిసి వచ్చింది, దానికి మనం ఏం చెప్పి. అయితే అజరుద్దీన్ గారు అక్కడ కంటెస్ట్ చేయడం, అంతకుముందు ఎలక్షన్ లో ఆయనకు ఒక 64,212 ఓట్లు రావడం, మంచి క్రికెటర్ గా భారతదేశంలో ప్రపంచంలో గుర్తింపు ఉండడం, మంచి సహజమైన వ్యక్తి, కింది స్థాయి నుంచి గల్లీ క్రికెట్ ఆడి పైకి వచ్చినటువంటి వ్యక్తిగా ఆయన చూడడం, మనం అందరం కూడా ఆయన క్రికెట్ లో రోల్ మోడల్ గా చూడడం, ఇదంతా కొంచెం ప్రజలకు బాగా అటాచ్డ్ ఉంటాడు. కాబట్టి అజరుద్దీన్ అనే వ్యక్తిని ఇస్తే ఆ మైనారిటీ పోలరైజేషన్ అనేది అటు జరుగుతుందేమో అనేది బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి బాధ. పొలిటికల్ గా మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడతలేదు, బీజేపీ పార్టీకి మాత్రం బాగా బాధ ఉన్నది. సో ఓవరాల్ గా చూస్తే బీజేపీ పార్టీ ద్వంద్వ రాజకీయ నిర్ణయాలు, ద్వంద్వ రాజకీయ మాటలు అనేవి ఎక్కువ రోజులు నడవై అక్కడ కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా విజయం సాధించబోతుంది. 6 డివిజన్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మొత్తం ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటారు. ఎందుకు ఓటేయాలి ఏంది అనేది కూడా నేను ఫర్దర్ గా మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ మల్లాది గారు. సో ఆచార్య గారు. నమస్కారం అండి. ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు, మీకు అందరికి, ప్రేక్షకులకు, మిత్రులు, భారతీయ జనతా పార్టీ పైన ఏదైతే ఆరోపణలు చేస్తున్నాడో ఇవి కాంగ్రెస్ పార్టీ యొక్క నైజాన్ని ఇవాళ మనం